గంగానది తీరంలో ఉదయం మెల్లగా కమ్ముకుంటున్న పొగమంచు, నీటి అలలపై సూర్యకిరణాలు ఇంకా పూర్తిగా పడలేదు. ఆశ్రమం చుట్టూ నిశ్శబ్దం ఒక గంభీరమైన శక్తిలా విస్తరించింది. ఈ నిశ్శబ్దం వెనక శతాబ్దాల జ్ఞానం ఊపిరి తీసుకుంటున్నట్టనిపిస్తుంది. ప్రాచీన విజ్ఞానానికి మరియు ఆధునిక ఆలోచనలకు వారధిగా నిలిచే ఆ ఆశ్రమంలో ఒక అసాధారణ సంభాషణ ప్రారంభం కాబోతోంది. గురువుగారు చాణక్య వేద విజ్ఞానంలో మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రం, కాస్మాలజీలో కూడా లోతైన అవగాహన కలిగిన మహనీయులు. ఆయన కళ్ళల్లో ప్రశాంతత ఉంది, కానీ ఆ ప్రశాంతత వెనక విశ్వాన్ని చదివిన తత్వం దాగి ఉంది. ఆయన ఎదుట కూర్చున్నాడు రాము, యువ శాస్త్రవేత్త, ఆస్ట్రోఫిజిక్స్ పరిశోధనలో మునిగిపోయిన మనస్సు. అతని చూపులో ప్రశ్నలు అగ్ని రేఖల్లా మెరుస్తున్నాయి. ఆధునిక సైన్స్ మరియు పురాణ విజ్ఞానం మధ్య ఉన్న గీతను చెరిపేయాలనే తపన అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది. గురువుగారు, ఆధునిక భౌతిక శాస్త్రం కాలాన్ని 4వ డైమెన్షన్గా పరిగణిస్తుంది. రాము స్వరం కాస్త కంపించింది. బిగ్ బ్యాంగ్ నుండి కాలం మొదలైందని అంటారు. ఎంట్రోపీ పెరిగే కొద్దీ కాలం ముందుకు సాగుతుందని చెబుతారు. కానీ శ్రీమద్భాగవతం లాంటి ప్రాచీన గ్రంథం ఇంత లోతైన కాలగణనను ఎలా వివరించగలిగింది? అది కూడా ఎలాంటి పరికరాలు లేకుండా. అతని ప్రశ్న గాలిలో భారంగా నిలిచింది. చాణక్య మెల్లగా కళ్ళను మూసుకున్నారు. ఒక క్షణం మౌనం. ఆ మౌనంలోనే ఒక విశ్వం కదులుతున్నట్టు అనిపించింది. రాము, గురువుగారి స్వరం నెమ్మదిగా కానీ లోతుగా వినిపించింది. ఆధునిక సైన్స్ నిరూపణపై ఆధారపడుతుంది, కానీ వేద విజ్ఞానం దర్శనంపై ఆధారపడుతుంది. నిరూపణ అంటే ప్రయోగం, దర్శనం అంటే ఉన్నదాన్ని సంపూర్ణంగా గ్రహించడం. ఇంజనీరింగ్ అనేది సైన్స్ యొక్క అనువర్తనం మాత్రమే, కానీ వేద విజ్ఞానం ప్రకృతిని ఉన్నది ఉన్నట్లుగా చదివే ఒక సమగ్ర దృష్టి. ఆయన చూపు గంగానదిపై నిలిచింది. కాలం కేవలం గడియారపు ముళ్ళు కాదు. భాగవతం ప్రకారం కాలం అనేది ఈ విశ్వాన్ని నడిపించే శక్తి. భగవంతుని స్వరూపమే కాలం. కాలోయం ద్విపరార్థాఖ్యో, ఆయన నెమ్మదిగా ఉచ్చరించారు. కాలం పరమాణువు నుండి బ్రహ్మ ఆయుష్షు వరకు విస్తరించి ఉంటుంది. రాము కళ్ళలో ఆశ్చర్యం పెరిగింది. అతని శాస్త్రీయ మనసు ఆ వాక్యాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తోంది. ఆధునిక శాస్త్రం కాలాన్ని గణిస్తుంది, కానీ అది కాలాన్ని అనుభవించదు. గురువుగారు మెల్లగా అన్నారు. అయితే పరమాణువు నుండి అనంత విశ్వం వరకు కాలాన్ని ఎలా కొలిచారు? రాము స్వరం మళ్లీ ఎదిగింది. చాణక్య చిరునవ్వు చిన్నగా వెలిగింది. అది సమాధానం కాదు, ఒక ద్వారం. మనం ఇప్పుడు ప్రయాణాన్ని ప్రారంభిద్దాం రాము. ఆయన స్వరం గంభీరంగా మారింది. పదార్థం యొక్క అతి చిన్న రూపమైన పరమాణువు నుండి గంగా నది అలలు మరింత నిశ్శబ్దంగా మారాయి. ఆశ్రమ గాలి ఒక కొత్త జ్ఞానయాత్ర ప్రారంభానికి సిద్ధమైంది.